అయిపోయింది, క్లోజ్ అనుకుంటారా? కాదండి, చాలా ప్రమాదకరమైన వ్యవస్థ. పెట్రోల్ దొరకదు, బంగారం రేటు అధికమైపోద్ది, తినడానికి నీళ్లు దొరకని పరిస్థితి, యుద్ధ వాతావరణం జరిగే ప్రక్రియ కొనసాగుతుంది. బైబిల్లో ఏస్కేల్ గ్రంథము 38వ అధ్యాయంలో మనం అక్కడ చూసినప్పుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున పేరిట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఒక భయంకరమైన విపత్తు ప్రపంచం మీదకి రాబోతుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసమును సడలక, మీ యొక్క విశ్వాసము కోల్పోక దేవుని కొరకు నిరీక్షణతో ఉండండి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మందిరములో, సంఘములో ఒక అద్భుతమైన వర్తమానం, లైవ్ అయిన కుదరలేదు కానీ అద్భుతమైన వర్తమానం అందించడం జరుగుతూ వచ్చింది. దేవుడు మన కొరకు ఎలాంటి కార్యాలు చేశాడు, ఎలాంటి కృపను చూపించాడు, ఎలాంటి ధైర్యాన్ని పంచాడు, ఎలాంటి జాలిని చూపించాడు అని గమనిస్తూ కొన్ని విషయాలను నేను పంచుకోవడం జరుగుతూ వచ్చింది. మందిరంలో చాలామంది ఆసక్తితో దేవుని వినడానికి, వాక్యం వినడానికి, చిన్నపిల్లలు సైతం ఆ వాక్యం చెప్పడానికి చాలా ఉత్సుకతను చూపిస్తూ వచ్చారు. 4 విషయాలు నేను పంచుకుంటూ వచ్చాను. ద లైట్ అనే వర్తమానం. సరే, దేవుడు లోకానికి వెలుగై ఉన్నారు అని చెబుతూ ఉన్నాం. ఆ వెలుగు మనల్ని వచ్చి చీకటిని పారద్రోలి ఉద్భవిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రపంచం చీకటిలోకి వెళ్తుంది. చీకటిలోని ఉన్నది, చీకటిలో నడుస్తుంది, చీకటిలోనే బ్రతుకుతూ ఉంది. చీకటిలోనికి వెళ్ళే కార్యక్రమము ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అంధకార శక్తులు, అంధకార క్రియలని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఈ సమయంలో నీవు నేను ధైర్యంగా ఉండి దేవుని కొరకు నిలబడే వ్యక్తులుగా ఉంటే తప్ప ఆ ఉర్గతను తట్టుకోలేము. చాలా ఘోరమైన పరిస్థితి. మీరు గమనిస్తున్నారా? న్యూస్ ఛానల్లో, టీవీల్లో ఏదో యుద్ధం జరుగుతుందని భావిస్తున్నారు కదా. ఇరాన్ మీదికి ఇస్రాయేల్, అమెరికా 2 దేశాలు వెళ్ళిపోయినాయి, యుద్ధం చేస్తూ ఉంది. ఆ క్షిపణులు వచ్చి ప్రజల మీద పడితే చాలా ఇల్లులు నష్టపోతూ వచ్చాయి. చాలామంది నిరాశ్రయితూ వచ్చారు. కారణం ఏంటండి? ఎందుకు యుద్ధం? ఎందుకు ఈ దారుణమైన పరిస్థితులు? యుద్ధం వల్ల ఏమైనా మేలు జరుగుతుందా? మేలు జరగదు. ప్రాణహాని, ఆర్థిక నష్టం కలుగుతుంది. ఎంతో బాధ. అయితే ఇజ్రాయెల్ దేశము, అమెరికా 2 కలిసి బాంబులు వేస్తూ వచ్చే వాళ్ళ మీద 2 బాంబులు వేస్తూ వచ్చాయి. ఇద్దరిలో తప్పు ఉంది, ఇద్దరిలో లోపాలు ఉన్నాయి, లోపాలు లేకపోలేదు. కానీ నేను విషయం మీతో పంచుకుంటాను. కొన్ని విషయాలు నేను మీతో చెబుతాను. ఎందుకు యుద్ధం జరుగుతూ ఉంది, రాబోయే పరిస్థితి ఏంటి, మనకు భయంకర ప్రమాదం వస్తుంది, పెట్రోల్ కూడా దొరకని సిచ్యువేషన్ జరగబోతుంది. ఎస్, ప్రపంచమంతా నడిచేది పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్. సమస్తం జరిగేదంతా దాని ద్వారానే కదా. ఆ పెట్రోలు కనబడకుండా వెళ్ళిపోయే దినం కనబడుతుంది. భారతదేశంలో పెట్రోల్ ఉందా? నో. చైనాలో ఉందా? అమెరికాలో ఉందా? మరి ఎక్కడుంది పెట్రోల్? ఏ ప్రదేశంలో ఉంది పెట్రోల్? గమనిస్తున్నారా? పెట్రోల్ మొత్తము గల్ఫ్ కంట్రీ ఏరియాలో ఉంది. ఇరాన్, ఇరాక్, గల్ఫ్ ఆ ప్రాంతాల్లో పెట్రోల్ ఉంది. పెట్రోల్ సముద్ర గర్భంలో దేవుడు నిక్షేపం చేసి పెట్టారు. అద్భుతమైన విషయం. ఇప్పుడు జరగబోయే ప్రక్రియ, ఎందుకు ఇస్రాయెల్ దేశము, అమెరికా ఇరాన్ మీదకి వెళ్ళింది? కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఇరాన్ ఇస్రాయెల్ దేశం మీదకి, ప్రపంచం మీదకి యుద్ధం చేయడానికి అణుబాంబులు సిద్ధం చేసుకుంటుంది. ఇస్రాయెల్ దేశం మీదకి, ప్రపంచం మీదకి అణుబాంబులు సిద్ధం చేసుకునే వ్యవస్థ కొనసాగుతుంది. ISIS టెర్రరిస్టులు పరిపాలిస్తున్నారు ఇరాన్ ఆ ప్రాంతాన్ని. వాళ్ళ యొక్క వ్యవస్థ ఎలా ఉంటుంది? దారుణంగా ఉంటుంది. మొన్ననే ఒక విపరీతమైన జంజి
అని జరిగింది. చాలామంది ఆ ప్రభుత్వాన్ని వద్దన్నారు, పాడు చేస్తూ వచ్చారు. బయటకు వచ్చారు అందరూ యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి ద్వారాలు ఏర్పడుతూ వచ్చాయి. క్షిపణులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎందుకు కారణం ఏంటి? మొట్టమొదటి పాయింట్, వారు ఎందుకని ఇరాన్ ఇస్రాయేల్ కలిసి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటే, మొట్టమొదటిగా యురేనియం చాలా ఉంది వాళ్ళ దగ్గర. యురేనియం, ఆ యురేనియం ద్వారా అణుబాంబు తయారు చేయడానికి సిద్ధంగా తయారైతూ వచ్చాడు. అది చెబుతూ వచ్చింది, మేము అణుబాంబును తయారు చేయబోతున్నాం, మా దగ్గర చాలా ఉంది, ఇస్రాయేల్ దేశం మీద బాంబులు వేస్తాం, దాన్ని భూమి పటంలో లేకుండా చేస్తామని చెప్పారు. దానికి కారణం వల్ల హిజ్బుల్లా ప్రభుత్వం, యామెన్, సిరియా ప్రాంతాలు, ఆ తెగవారందరూ చెప్పారు. దాని కారణం వల్ల యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. 10 రోజుల్లోనే వాళ్ళు అణుబాంబు తయారు చేయడానికి మొత్తం సిద్ధం చేసుకుని పెట్టుకునే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, తెలుసా? కావలసిన పెట్రోల్ వాళ్ళ దగ్గర ఉంది. దాని కొరకు వారు సిద్ధమవుతూ వచ్చారు. దాని కారణం వలన అమెరికా హెచ్చరించింది, వినలేదు. ఖమీనీ అనే నాయకుడు ఎంతో ప్రభావితంగా ప్రజలను చేస్తూ వచ్చాడు. ఎలాగైనా ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తూ వచ్చారు. మిత్రదేశమైన అమెరికా ఊరుకోలేదు, జరుగుతూ వచ్చింది. బైబిల్ ప్రవచనాత్మకమైన ఉందా అండి అంటే ఎస్, చెప్తాను నేను మీకు, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా అణుబాంబు వేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి వారు ఇస్రాయేల్ దేశం అమెరికా కలిసి వారి మీద యుద్ధం చేయడానికి ప్లాన్ చేశారు. రెండోదిగా ఐఎస్ఐఎస్ పరిపాలిస్తుంది, అది ప్రపంచానికి చాలా హాని చేస్తూ ఉంది. రెండోదిగా వారు దాని మీద యుద్ధం చేయడానికి ప్లాన్ చేశారు. మూడోదిగా బాలిస్టిక్ క్షిపణులు ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు, ఇరాన్లో ఉన్నాయి. అనేక మంది మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. మూడోది జరుగుతూ ఉంది. ఒక భయంకరమైన వ్యవస్థ ప్రపంచాన్ని నిలబడి చేస్తూ ఉంది. హర్మోజ్ జలసంధి ఒకటి ఉంది, అది ఇరాన్లో ఉంది. చమురు రావడానికి అది మెయిన్. చమురు ప్రపంచమంతటా పోతా ఉందంటే ఆ చమురు రావడానికి అది మెయిన్ హర్మోజ్ జలసంధి. అది మూసేస్తుంది, మూసేస్తే ఎవరికి వెళ్ళదు. ఏం చేస్తావు? ఎవ్వరు కూడా ఎవరి దగ్గర ఏమీ కనపడదు. అంత టెక్నాలజీ అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది. అంత క్షిపణులు కానీ, బాలిస్టిక్ క్షిపణులు కానీ, యురేనియం కానీ, అణుబాంబులు కానీ ఒక్కసారి ప్రపంచాన్ని నాశనం చేస్తాయి. మేమే ఏలుబడి చేస్తామని లేచి కూర్చుంటారు ఆ యొక్క ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు, మత ఉన్మాదులు. అందుకని వారి మీద దాడులు చేశారు. 28వ తారీఖు ఖమేనీ అనే ఒక ఉగ్రవాద సంస్థ నాయకుడిని, అతని ఇంటిలోనే 30 డ్రోన్స్ వెళ్ళి గస్తీ చేసి లేపేశాయి. ఏమి టెక్నాలజీ! లేపేశాయి. దారుణమైన సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఊరుకుంటారా వాళ్ళు ఊరుకుంటారా? ఇరాన్ ఊరుకోదు, ఇరాక్ ఊరుకోదు, టర్కీ ఊరుకోదు. భయంకరమైన ప్రమాదం 2026లో చూస్తారని నేను ముందుగానే మీకు చెప్తా వచ్చాను. నేను మీ ప్రవచనంను మీకు వివరిస్తూ జరగబోతున్న విషయాల గురించి, యుద్ధము, భయంకర యుద్ధ వాతావరణం జరుగుతుంది అని దాని గురించి నేను మీతో దేవుడు మాట్లాడిన మాట నేను మీతో పంచుకున్నాను. ఊరుకుంటారా? కష్టం. ఎప్పుడా జరుగుతుంది యుద్ధము? ఇక ఆగడము కష్టము అనే స్థితిలోకి వెళ్తుంది. ఇది ఒక నాయకుడిని చంపేశారు, అయిపోయింది, క్లోజ్ అనుకుంటారా? కాదండి, చాలా ప్రమాదకరమైన వ్యవస్థ. పెట్రోల్ దొరకదు, బంగారం రేటు అధికమైపోద్ది, తినడానికి నీళ్లు దొరకని పరిస్థితి, యుద్ధ వాతావరణం జరిగే ప్రక్రియ కొనసాగుతుంది. బైబిల్లో ఏస్కేల్ గ్రంథము 38వ అధ్యాయంలో మనం అక్కడ చూసినప్పుడు, ఏస్కేల్ గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనంలో, పర్షియా దేశస్థులను, కూషు దేశస్థును, పూతు దేశస్థును వారితో కూడా ఉందరు, వారందరూ డాళ్లను, శిరస్త్రాలను ధరించుకుందరు. అంటే అంత్య దినాల్లో ఇరాను అన్ని దేశాలను కలుపుకొని ఇస్రాయేల్ దేశం మీదకి వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో యెరూషలేము మీద ఒక భారమైన రాయి ఉంటుంది. ఇదిగో యెరూషలేమును చుట్టుపక్కల ప్రజలందరినీ తూలచేయి పాత్రగా నేను చేయించినాను, భూజనులందరూ దానికి విరోధముగా కూడినప్పుడు యెరూషలేము భారమైన రాయిగా ఉండును. యెరూషలేం భారమైన రాయి, అన్ని దేశాలు ఇశ్రాయేల్ దేశం మీదకి వస్తాయి, యుద్ధం చేసే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రవచనం జరుగుతుంది, వాళ్ళు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 35-39,
ఇదిగో ఏలామి యొక్క బలమునకు ముఖ్యమైన వింటిని నేను విరచివేచున్నాను. అయితే అంత్య దినంలో ఏలామి యొక్క చెరను నేను త్రిప్పుదును. ప్రపంచమంతటా దారుణమైన వేదనకరమైన సిచ్యువేషన్లో జరిగే ప్రక్రియ మనము చూస్తున్నాం. ఏదేమైనా కీర్తన 122:6 ప్రకారము ఏం రాయబడిందండి? యెరూషలేము కొరకు ప్రార్థన చేయడి. భారంతో ప్రార్థన చేయాలి యెరూషలేము కొరకు. వాళ్ళు సామాన్యులేం కాదు ఇజ్రాయెల్ దేశంలో ఎవరు, కానీ దేవుడు మాట కొరకు దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మాట కొరకు కాపాడుతున్నాడు. ఇరాన్ని పాత దినాల్లో పర్షియా అంటారు, తెలుసా? పర్షియా దేశంలో ఇజ్రాయెల్ దేశానికి పర్షియా దేశానికి పడదు. ఎస్కేలు 38:5లో ప్రపంచమంతటా ఇశ్రాయేలు దేశములకు వ్యతిరేక కలుస్తారు. దాన్ని గోగ్ అండ్ మాగోగ్ అంటారు. గోగ్ అండ్ మాగోగ్. ఇప్పుడు ఇరాన్కి తోడు ఎవరెవరు వచ్చారు తెలుసా? చైనా వచ్చింది. ఇరాన్కు తోడుగా చైనా, కొరియా, రష్యా, ఇతర దేశాలన్నీ ఏకమవుతూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితము ఇస్రాయెల్ దేశము ఇస్రాయెల్ దేశం మీదకి వచ్చింది. ఇస్రాయెల్ దేశం గాజా మీదకి పోయింది. పాలస్తీనా, సిరియా ఇవన్నీ ఒక 4 నెలల క్రితం ఎంత దారుణంగా ఉన్నాయి. గాజా పరిస్థితి ఇప్పటికీ మారలా, పెంటగా మారిపోయింది. వేదనకరమైన పరిస్థితి. ఇరాన్లో కోట్ల మంది ప్రజలు యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. ఇరాన్లో దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. అది నేను మరలా నెక్స్ట్ మాట్లాడి మీకు తెలియజేస్తాను. ఇప్పుడు గురించి మీరు జాగ్రత్తగా వినండి. పెట్రోల్ దొరికే స్థితి రాదో, ఘోరమైన సిచ్యువేషన్ వస్తుంది ఇలాంటి యుద్ధాలు జరిగితే. ప్రపంచం మీదకి అందరి పెట్రోల్ మీద డీజిల్ మీద పోతున్నారు. అందుకే పెట్రోల్ తీసేసి ఏం తయారు చేస్తుంది తెలుసా? అంతా కరెంటుతో నడిచే వాటి తయారు చేస్తున్నారు అందరూ. ఎప్పుడైనా ఈ పెట్రోల్ డీజిల్ క్లోజ్. యుద్ధ వాతావరణంలో పెట్రోల్ డీజిల్ పనిచేయవు. డ్రోన్స్ కరెంటు ద్వారా వస్తున్నాయి. క్షిపణులు కూడా పెద్ద పెద్ద పెట్రోల్ ట్యాంకులు కావాలి, డీజిల్ ట్యాంకులు వాళ్ళకి కావాలా, కానీ అవి కూడా తీసేస్తారు. జరగబోయే పరిస్థితి కుట్ర. మేము బతకాలా అదే పరిస్థితి. ఈ దేశాలన్నీ స్థితి ఎంతకాలం బ్రతుకులో తెలియదు. కానీ విశ్వాసి జాగ్రత్తగా గమనించు. జరుగుతున్న వాటిని గమనిస్తూ దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడడానికి తీర్మానం చేసుకో. అనేక మంది న్యూస్ ఛానల్లో చెబుతూ వివరిస్తున్నా బైబిల్లో చెప్పినవి జరుగుతున్నవి. అంత్య దినాల జరగబోయే వాటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వారంతో ప్రార్థన చేద్దాం. అక్కడ ఆ యుద్ధ వాతావరణం కోల్పోయి ప్రభు మరలా సమాధానం ఇట్లు, శాంతి ఇచ్చినట్లు ఎంతో ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. మన సినిమా యాక్టర్లు కూడా చాలామంది అక్కడ ఇల్లు తీసుకుని అక్కడ ఉంటున్నారంట. అయ్యా, ఎంత ఉన్నా ఎంత చేసినా ఒకరోజు కూలిపోయి చచ్చిపోతాం. యేసుక్రీస్తుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి, యేసుక్రీస్తుని నమ్ముకోండి. ఇదే నేను చెప్పే మాట. ఎందుకు నమ్మాలి అంటే యేసుప్రభు రక్షకుడు కాబట్టి. ఎందుకు నమ్మాలి అంటే ఆయన్ని కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి. ఎందుకు నమ్మాలి అంటే ఆయన్ని తండ్రి కాబట్టి. నమ్మాలా, నమ్మి తీరాలా, రక్షణ పొందాలా, పరలోకం పోవాలా. ఇంతే. జాగ్రత్తగా నీ విశ్వాసాన్ని కాపాడుకుని ఆత్మను సిద్ధపరచుకుని ప్రభు కొరకు నిలబడి జీవించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదేమైనా భారంతో ప్రార్థన చేయండి, నిలబడండి, దేవుని కొరకు సాక్షిగా జీవిద్దాం. జరగబోయే విపత్తులు చూస్తూ గమనిస్తూ విశ్వాస యాత్రలో ముందుకు సాగాలండి. ద లైట్ అనే మెసేజ్ గురించి నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. ఎల్ ఫర్ లైఫ్, జీవం ఇచ్చాడు. ఐ ఫర్ ఇమ్మానుయేల్, తోడుగా ఉన్నాడు. జీ ఫర్ దేవుడు మనల్ని నడిపిస్తూ మార్గం చూపిస్తూ ఆయన మనకు గైడెన్స్ ఇస్తా ఉన్నాడు. జీ ఫర్. హెచ్ ఫర్ హోప్, నిరీక్షణ ఇచ్చే వెలుగది. టీ ఫర్ ట్రూత్, సత్యమైన వెలుగు మన మీద కుమ్మరించబడుతుంది. కాబట్టి ప్రభుని అలా విశ్వసిస్తూ అలా జీవిస్తూ దేవుని కొరకు సాక్షిగా వెళ్దాం. చిన్న ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసము. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమలాడుతున్నాను, సహాయపడండి. చాలా ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నాం. మీరు మార్చండి, సహాయపడండి, కృప చూపించమని, దర్శించమని వేడుకుంటాం. యుద్ధాలను ఆపండి అయ్యా, ఆపండి. కలహముద్దన్నారు కదా, సహాయపడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.